రామ్టాక్కి తిరిగి స్వాగతం. రాడికల్ ఇస్లాం ప్రపంచం మొత్తం రాడికల్ ఇస్లాంని అత్యంత ప్రమాదకారిగా భావిస్తూ ఉంటే, భారత్లో రాజకీయ పార్టీలు కానీ, ఉదారవాదులు కానీ, మేధావులు కానీ, సామాన్య జనం కూడా రాడికల్ ఇస్లాంని అత్యంత ప్రమాదకరంగా గుర్తించలేకపోతుంది. తక్కువ చేసి చూస్తున్నాయి ఆ ప్రమాదాన్ని. ఎందుకని? ఇంకొకటి ఏంటంటే, రాడికల్ ఇస్లాంని విమర్శిస్తే ముస్లింలను విమర్శించినట్టుగా చాలామంది భావిస్తూ ఉన్నారు. ఇదేదో మతోన్మాదం కింద భావిస్తూ ఉన్నారు. అదేమంటే హిందుత్వంతో పోలుస్తున్నారు. అసలు ఈ అంశాలన్నీ కూడా ఒక సంక్షిప్తంగా ఈ ఆలోచనలు కరెక్టా కాదా మనం మాట్లాడుకుందాం ఇవాళ. ఇది ఎందుకంటే రాడికల్ ఇస్లాం అంటే మొత్తం ముస్లింలకు కాదండి, దయచేసి అట్లా అనుకోవద్దు. రాడికల్ ఇస్లాం అంటే ఐఎస్ఐఎస్ ఆలోచనలు, ఆల్ ఖైదా ఆలోచనలు, మన దగ్గర పిఎఫ్ఐ ఆలోచనలు, హమాస్ ఆలోచనలు, తాలిబన్ ప్రభుత్వాలుగా చూసుకుంటే తాలిబన్ కానీ, ఇరాన్లో ఉన్న ప్రభుత్వం కానీ, అట్లానే సిద్ధాంతపరంగా చూసుకుంటే వహాబీ సిద్ధాంతం కానీ, మన దగ్గర ఉన్న దియోబంద్ సిద్ధాంతం కానీ, ఇవన్నీ కూడా రాడికల్ ఇస్లాంని పెంచి పోషిస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, వీళ్ళ క్యారెక్టర్ ఒకటేనండి. క్యారెక్టర్ ఒకటే. ఆ రోజు 7వ శతాబ్దంలో చేసినట్లుగానే ఇప్పుడు కూడా షరియత్ చట్టాలను అమలు చేయాలి. షరియత్ చట్టాలను అమలు చేయాలి. మొత్తం ప్రపంచాన్ని బలవంతంగానైనా సరే ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలి. అలా చేయటం కోసం, దానికోసం ఏ త్యాగానికైనా సిద్ధం కావాలా, జిహాద్కైనా సిద్ధం కావాలా. ఇది సంక్షిప్తంగా వీళ్ళ పాయింట్. ఇందులో కొన్ని నిషిద్ధ సంస్థలు ఉన్నాయి, కొన్ని ప్రభుత్వాలు వెళ్తూ ఉన్నాయి, కొన్ని సిద్ధాంతాన్ని నూరిపోస్తున్నాయి. ఇది ప్రపంచానికి ఇవాళ నేను ఇప్పుడే చెప్పాను కదా, ప్రపంచం మొత్తం అత్యంత ప్రమాదకరంగా భావిస్తూ ఉంది. ఎందుకంటే 9/11 అమెరికాలో జరిపింది రాడికల్ ఇస్లామిస్టులే. ఒసామా బిన్ లాడెన్ జరిపినటువంటిది కూడా ఆల్ ఖైదా కింద ఆ రోజు. దురదృష్టవశాత్తు భారత్లో ఈ ప్రమాదాన్ని అంత ప్రమాదకరంగా ఎందుకు చూడట్లేదు? చూడకపోగా రాడికల్ ఇస్లాంని ఎవరైనా విమర్శిస్తే అదేదో ముస్లింలను విమర్శించినట్టుగా భావిస్తూ ఉన్నారు. ఎంతవరకు ఇది సబబు? నంబర్ 1. ఎందుకంటే ఎవరు దీన్ని ప్రధానంగా పెంచి పోషిస్తూ ఉన్నారు? రాడికల్ ఇస్లామిస్టులు, దానికి సంబంధించిన మద్దతుదారులు చెప్పుకుంటారు ఎప్పుడైనా, అది వేరే విషయం. రాజకీయ పార్టీలు, మేధావులు, ఉదారవాదులు కూడా ఇదే తరహా ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాడికల్ ఇస్లాంని విమర్శిస్తే ముస్లింలను విమర్శించినట్టుగా తీసుకెళ్తా ఉన్నారు. ఇది అదేమంటే దీన్ని కవరప్ చేసుకోవడానికి ఏం చెప్తున్నారంటే, రాడికల్ ఇస్లాంని హిందుత్వతోటి పోలుస్తున్నారు. ఎక్కడ పోలిక? ఏమన్నా అర్థం ఉందా ఇది? దానికి చెప్పే కారణాలంటే ఎప్పుడో జరిగిన 2002 అల్లర్లే చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా. అది అల్లర్లు, జనసైడ్ కాదు. జనసైడ్ అంటే వన్ సైడెడ్గా జరిగింది. ముందు గోద్రాలో కరసేవకులు చనిపోవటం, ఆ భావోద్రేకాల్లో కమ్యూనిటీ మీద దాడి చేసిన అక్కడ కూడా హిందువులు చనిపోయారు, ముస్లింలు చనిపోయారు. సో ఇదంతా అల్లర్లని వీళ్ళు దాన్ని చూపించేసి ఆర్ఎస్ఎస్ని, బీజేపీని బూచిగా భూతంలాగా చూపించటం. సింపుల్ అండి ఇది. ఒకటి, వాళ్ళు ఇస్లామిస్టులు అన్నారంటే అర్థం లేదు. వీళ్ళు ఎందుకు అంటున్నారంటే ఇది ఓటు బ్యాంకు రాజకీయాలు, అవకాశవాద రాజకీయాలు. హిందుత్వం అత్యంత ప్రమాదకరమాట. అసలు హిందుత్వాకి రాడికల్ ఇస్లాం పోలికేంటి? హిందుత్వం అనేది ఎలా వచ్చింది? హిందుత్వ అనేది ప్రతిస్పందనగా వచ్చింది, మర్చిపోవద్దు. ఇది వందల సంవత్సరాలు, ఆల్మోస్ట్ వందల సంవత్సరాలు ఈ దేవాలయాల మీద దాడి చేయటం, హిందువుల్ని చేయటం, జిజియా ట్యాక్స్ లాంటి తోటి హిందువుల్ని అణిచేయటం, ఇవన్నీ తర్వాత కూడా ఇది కొనసాగింది, పాలనాపరంగా కూడా కొనసాగింది. ఆ వివక్ష నుంచి వచ్చిందే హిందుత్వ. హిందుత్వ ఏంటి? ఆత్మరక్షణ కోసం ఏర్పడినటువంటి ఒక సిద్ధాంతం.
హిందువులందరూ ఐక్యం కావాలని. కానీ హిందుత్వ ఎక్కడా కూడా మీరు ఇతర మతాలు ఉండకూడదు భూమి మీద, మేమొక్కరమే ఉండాలి అనేటువంటి భావన ఎక్కడా చెప్పలేదు. చెప్పడానికి ఉన్నటువంటి గ్రంథాలు కూడా లేవు, ఆధారాలు కూడా లేవు. రెండోది, అసలు హిందుత్వ దీంట్లో ఎక్కడ అసలు కొత్త వాళ్ళని చేర్చుకునే ఛాన్స్ కూడా లేదు. వాళ్ళ మతాన్ని వాళ్ళు నమ్ముకుంటారు తప్పితే ఏదో అందరిని కన్వర్ట్ చేసి వీళ్ళ మతంలోకి మార్చాలనేటువంటి ఆలోచన ఎక్కడ లేదు. ఒక ఉదాహరణ చెప్తానండి. మన పాత బస్తీ ఉంది, హైదరాబాద్ పాత బస్తీ ఉంది. మరి హిందువులందరూ మీరు చెప్పే హిందుత్వ పార్టీలో ఎందుకున్నారు? ఇప్పుడు కాదు, మొదటి నుంచి, నరేంద్ర ఆ టైం నుంచి ఉండేది. ఎందుకున్నారు? ఎందుకనంటే అక్కడ అభద్రతా భావం వచ్చినప్పుడు నువ్వు ఊరికినే కబుర్లు చెప్తే, రోడ్డు మీద కూర్చొని కబుర్లు చెప్తే కాదు, వాళ్ళని రక్షించే వాళ్ళు ఎవరా అని చూసుకున్నారు వాళ్ళు. వాళ్ళు అప్పుడు ఆ పార్టీ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి ఆత్మరక్షణ కోసం ఏర్పడిన పార్టీ ఇది, హింసాయుత పార్టీ కాదు. అది సంఘటనే లేదు. మరి బీజేపీని గురించి చెప్తున్నారు, ఇది మూడో టర్మ్ మోడీ ప్రభుత్వంలో ఉండటం. అంటే ఒక మతాన్నే పెంచి పోషిస్తున్నాడా? అసలు లబ్ధిదారుల్లో మేజర్ బెనిఫిట్స్ పర్సంటేజ్ వైజ్, శాతం వైజ్ చూసుకుంటే ముస్లిమ్స్ లబ్ధిదారులు ఎక్కువ ఉన్నారు మోడీ సంక్షేమ పథకాల్లో. సో కాబట్టి ఇది ఒక క్రియేట్ చేసినటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇల్యూషన్, అంటే ఓవర్ బ్లో చేశారు ఇష్యూని. ఎందుకని? దాన్ని తగ్గించడానికి, ఆ ప్రమాదాన్ని. రాడికల్ ఇస్లాంని ప్రమాదకారని చెప్తానికి, అది కాదు ప్రమాదకారి, హిందుత్వం ప్రమాదకారని చెప్పేటువంటి కుహనా మేధావులు మన దగ్గర చాలామంది తయారయ్యారు. దానికి ఆధారాలు లేవు, ఎక్కడ ఆధారాలు లేవు. రాడికల్ ఇస్లాం విషయంలో మనం చెప్పాల్సిన పని లేదు. గ్రంథాల్లోనే కొన్ని దీన్ని కోట్ చేసి చెప్తున్నారు వాళ్ళు. అవి కరెక్టా కాదా వాళ్ళ ఇంటర్ప్రిటేషన్, అది ఆ గ్రంథాల ఇంటర్ప్రిటేషన్. బట్ ప్రాచీన చరిత్రలో ఎక్కడో భారత్లో కూడా కో ఎగ్జిస్టెన్స్కి అవకాశం ఉంది తప్పితే నిర్మూలన చేసే అవకాశం లేదు, మతాలు నిర్మూలన చేసే కార్యక్రమం లేదు. సో ఈ రెండిటికి ఎక్కడా పోలిక లేదు. అయితే రాజకీయ పార్టీలు నేను అర్థం చేసుకుంటాను, వాళ్ళకి ఓట్లు కావాలి, అందుకోసం ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నారు. మరి ఉదారవాదులు మేధావులు ఎందుకు దీంట్లో ఉన్నారు? దురదృష్టవశాత్తు వీళ్ళని అలా మౌల్డ్ చేసుకుంటా వచ్చారు. నెహ్రూవియన్ థింకింగ్లో జరిగింది ఏంటంటే ఫాల్స్ ఇల్యూషన్స్. అసలు దేశం విభజించబడిందే మత ప్రాతిపదిక మీద. అయినా కూడా ఇక్కడ ఫాల్స్ సొల్యూషన్ ఏంటంటే, మీరు అందరూ కలిసి ఒకటే ఉండాలని చెప్తే తప్పులేదు, అలా చెప్పలా. మైనారిటీల పేరుతోటి ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వాలని ప్రయత్నం చేశారు. అది మరి హిందువులకి అన్యాయం జరుగుతుంది ఇక్కడ. నిజంగా జరిగింది ఇది స్వతంత్ర భారతావనంలో జరిగింది హిందువులకు అన్యాయం. మైనారిటీలు కూడా కాదండి, కేవలం ముస్లింల విషయంలో. రెండోది, రాడికల్ ఇస్లాంని క్రిటిసైజ్ చేయడానికి వాళ్ళతో రాజీ పడుతున్నారు తప్పితే, వాళ్ళ దీన్ని క్రిటిసైజ్ చేయడానికి ఈ ఉదారవాద మేధావులు వీళ్ళెవ్వరూ కూడా ముందుకు రావట్లేదు. ప్రాబ్లం ఇక్కడ వచ్చింది. కాబట్టి ఎక్కడ రాడికల్ ఇస్లాంకి హిందుత్వాకి పోల్చటం అంటే అంతకన్నా దౌర్భాగ్యం రెండోది లేదు. చివరగా నేను చెప్పేది ఒక్కటే, ఇవాళ రాడికల్ ఇస్లాం అనేది ప్రపంచం శాంతికి ముప్పుగా పరిణమించిందని పాశ్చాత్య దేశాలన్నీ భావిస్తూ ఉన్నాయి. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ, ఆధునిక సమాజం కానీ మనుగడ సాగించాలంటే రెండిటికి పొసగట్లేదు. రాడికల్ ఇస్లాం ఏంటంటే 7వ శతాబ్దంలో చెప్పినట్టుగా ఇస్లామిక్ రాజ్యమే ఉండాలి, ముస్లింలు కాని వాళ్ళందరూ కాఫిర్లు, మహిళలకు స్వాతంత్రం ఉండకూడదు, ఇలా ఎప్పుడుదో అనాగరిక సమాజానికి సంబంధించినటువంటి చిహ్నాలు కొనసాగాలని కోరుకుంటున్నారు. వాళ్ళని హిందుత్వ మోడర్నైజేషన్ అడాప్ట్ చేసుకుంది, ఎప్పటికప్పుడు కాలంతో మారింది. ఆ రోజుల్లో ఉన్నట్టు వాళ్ళు ఉండాలని కోరుకోవట్లేదు, శాస్త్రంతో డెవలప్ అవుతూ ఉంది. క్రిస్టియానిటీ కూడా అంతే. ఒకనాడు చాలా ఇట్లానే అగ్రెసివ్గా ఉండేది, మౌఢ్యంగా ఉండేది. ఇవాళ చాలా మార్పు వచ్చింది క్రిస్టియానిటీలో కూడా, ఆధునిక సమాజాన్ని అడాప్ట్ చేసుకుంది. అన్ని మతాలు ఎక్సెప్ట్ ఈ రాడికల్ ఇస్లాం భావాలను పాటించేటువంటి వాళ్ళని. కాబట్టి రాడికల్ ఇస్లాంను పాటించేటువంటి అందరూ ముస్లిమ్స్ కాదు, దయచేసి మర్చిపోవద్దు. రాడికల్ ఇస్లాం భావాలకు అనుగుణంగా ఉన్నటువంటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఏరిపారేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ భావాల్ని అణగదొక్కాల్సిన అవసరం ఉంది. అందరూ ఒకటనే భావన తీసుకురావాలి.
ముస్లింలు వేరు, మిగతా వాళ్ళు కాఫిర్లు అనేటువంటి భావనే తప్పది. సో అందరూ ఒకటే, సమాజంలో ఉన్న పౌరులందరూ సమానులే అనేటువంటి భావన అన్ని మతాల్లో వాళ్ళు ఉన్నారు. అన్ని మతాలతో పాటు అందరూ కలిసి రాడికల్ ఇస్లాంని ఏరి పారేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చివరగా ఒక్క మాట చెప్తా. తెలియనిది ఏంటంటే ఈ ఉదారవాదులకి, మేధావులకి ఫస్ట్ అసలు ఇస్లామిక్ రాజ్యం వస్తే నష్టపోయేది, వేటు పడేది ఫస్ట్ ఉదారవాదుల మీద, ఎవరి మీదో కాదు. ఇరానే దానికి ఉదాహరణ. ఇరాన్లో ఒకనాడు లిబరల్ సొసైటీ ఉండేది. ఆ లిబరల్ సొసైటీ ఉన్నప్పుడు షా అధికారంలో ఉండేవాడు. షా ఆటోక్రాట్. షాని దించటం కోసం అని చెప్పి ఇస్లామిస్టులతో కలిసి ఉద్యమం చేశారు ఈ ఉదారవాదులు. ఏమైందండి? ఖొమైనీ అధికారంలోకి రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటి తెలుసా? ఉదారవాదుల్ని కంప్లీట్గా ఏరి పారేశాడు. నాన్ బిలీవర్స్, అసలు దేవుడిని నమ్మని వాళ్ళు ఉన్నారనుకో, అసలు అసలు ఒప్పుకోలేదు ఆయన. రాడికల్ ఇస్లాము అసలు ఒప్పుకోదు, చంపేస్తారు వాళ్ళని, నాన్ బిలీవర్స్ని. వీళ్ళకి తెలియట్లేదు ఉదారవాదులకి ఆ రాడికల్ ఇస్లాం అనేది ఎంత ప్రమాదకరం అనేది. ఉదారవాదులకి ఇరానే ఉదాహరణ, ఎక్కడ దాకా అవసరం లేదు. ఎప్పటికైనా ఉదారవాదులు, మేధావులు ఆ రియలైజేషన్ వస్తే అప్పుడు ఇంకా రాడికల్ ఇస్లాంకి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు అందరూ ఒకటవటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.